ఫూల్ మఖనాని వట్టిగా తినడం కన్నా ఇలా పాయసంలా చేసుకోండి. ముందుగా సగ్గుబియ్యాన్ని కొన్ని నానబెట్టుకోండి. ఆ తర్వాత నేతిలో ఫూల్ మఖనాని వేయించి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పాత్రలో నీళ్లు కాచి అందులో నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత కాచిన పాలు ఈ సగ్గుబియ్యంలో వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి ఫూల్ మఖనాని కూడా ఇందులో వేసుకోవాలి. ఫూల్ మఖన ఈ పాయసంలో బాగా మెత్తగా ఉడికిపోవాలి. దంచినటువంటి యాలకుల పొడి కూడా వేసుకుంటే పాయసానికి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు నేతిలో వేయించుకున్నటువంటి జీడిపప్పు పలుకులు, అలాగే మీ దగ్గర ఉంటే కిస్మిస్ కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పాయసం రెగ్యులర్గా తినే పాయసం కన్నా చాలా బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫూల్ మఖనాని మనం నార్మల్గా తినలేం కాబట్టి ఇలాగా పాయసంలాగా చేసుకోవచ్చు. ఈ పాయసానికి మనం బెల్లం అనేది చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి, లేదంటే పాలు విరిగిపోతాయి. బెల్లంని బాగా కరిగించి గోరువెచ్చగా ఉండే పాయసంలో కలుపుకోవాలి. ఈ పాయసంలో పంచదార కూడా